ఇలా తన టీంలో హిందువులకు ట్రంప్ చాలా ప్రధాన బాధ్యతలను అప్పగించడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ఇవి అక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి. యుఎస్లో భారతీయ అమెరికన్లు 52 లక్షలకు పైగా ఉన్నారు. అత్యంత వేగంగా పెరుగుతున్న వలస వర్గాల్లో ఇండియన్ కమ్యూనిటీ అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీంట్లో మెజారిటీ పీపుల్ హిందువులే. వాళ్ళంతా అక్కడ రిచ్ కూడా, ఎకనామికల్గా కూడా చాలా స్థిరంగా ఉన్నవాళ్ళు. నిజానికి ట్రెడిషనల్గా వీళ్ళంతా కూడా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుదారులు. 2016లో భారతీయ అమెరికన్స్ ఓట్లు డెమోక్రాట్స్కు భారీగా పడ్డాయి. అయితే 2020లో ఆ సంఖ్య కొంచెం తగ్గింది. ఇక 2024 వచ్చేసరికి ఇండియన్ కమ్యూనిటీ డెమోక్రటిక్ పార్టీకి పెద్ద హ్యాండ్ ఇచ్చింది. ఎన్బీసీ న్యూస్ లెక్కల ప్రకారం ఏకంగా 65% అంటే 65% మంది ఇండో అమెరికన్లు ట్రంప్ వైపు నిలబడ్డారు. ట్రంప్ ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలతో భారతీయ ఓటర్లను, ముఖ్యంగా హిందూ ఓటర్లు పూర్తిగా రిపబ్లికన్ పార్టీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో కూడా హిందువులు సంప్రదాయవాద ఆలోచనలను గౌరవిస్తారు. ఇది రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ఇదే ట్రంప్ ఆలోచన అయి ఉండొచ్చు. అటు భారత అమెరికా సంబంధాలను బలపరచడం కూడా ట్రంప్కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బండిని నడిపే వారిలో ఇండో అమెరికన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. భారతీయ ఐటీ ఉద్యోగుల సంఖ్య అమెరికాలో కాస్త ఎక్కువే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇండియన్స్ దగ్గర చేసుకోవడానికి మరో ఫ్యాక్టర్ కూడా ఉంది. అది చైనాతో వైరానికి సంబంధించిన అంశం. భారత్కు అమెరికాకు చైనా కామన్ శత్రువు. డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టాలంటే ట్రంప్ మోదీతో కలిసి పనిచేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందులో కూడా మోదీతో ట్రంప్కు మంచి ఫ్రెండ్షిప్పే ఉంది. మోదీని ట్రూ ఫ్రెండ్ అని ట్రంప్ అభివర్ణిస్తూ ఉంటారు. ఇలా ట్రంప్ హిందువులకు పెద్దపీట వేయటం వెనక ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఫస్ట్ నుంచి కూడా ట్రంప్ హిందువుల మద్దతుదారుగానే ఉన్నారు. హిందువుల ప్రధాన పండుగ దీపావళిని వైట్ హౌస్లో జరిపిన సెకండ్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్. 2017లో ట్రంప్ ఐ లవ్ హిందూస్ అని స్టేట్మెంట్ ఇస్తూ ఈ వర్గానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు సెకండ్ టైం అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత కూడా అదే చేస్తున్నారు. ఇది విషయం. సరే, ట్రంప్ హిందూ మూలాలు ఉన్న వ్యక్తులకు కీలక పదవులు అప్పగించడం ద్వారా ఇండో అమెరికన్ సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం కనిపిస్తోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. I'll be waiting for it. I'll catch you back with more interesting stories in next videos. Thank you for watching.